తన మామ ఆస్తిలో అల్లుడికి కూడా చట్టబద్ధమైన వాటా ఉంటుందా ఉండదా? దీనిపై ఇప్పటికే కోర్టుకెక్కిన వారి సమస్యలను ఎలా పరిష్కరించాయి? ఈ మధ్య వచ్చిన మధ్యప్రదేశ్ హైకోర్టు తాజా తీర్పు సారాంశం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. కుమార్తెలకు తమ తండ్రి ఆస్తిపై హక్కు ఉన్నప్పటికీ ఇది వారి భర్తలకు కూడా వర్తిస్తుందా? తన మామ ఇంట్లో నివసించే అల్లుడు ఆస్తిపై యాజమాన్యాన్ని డిమాండ్ చేయవచ్చా, లేక హక్కులను మాత్రమే క్లెయిమ్ చేసి పొందవచ్చా? ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళు ఈ సమస్యపై ఇప్పటికీ అనేక మార్లు హైకోర్టును ఆశ్రయించగా లోతుగా విచారించిన హైకోర్టులు కుటుంబ సభ్యులు వారి బంధాలు ఆధారంగా తీర్పు చెప్పి సమస్యను పరిష్కరించాయి. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. భోపాల్ నివాసి అయిన దిలీప్ మార్మాట్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దిలీప్ మార్మాట్ తన భార్య జ్యోతితో కలిసి తన మామగారి ఇంట్లో ఇల్లరికం వచ్చి నివసిస్తున్నాడు. వృద్ధాప్యంలో తనని జాగ్రత్తగా చూసుకుంటారనే ఉద్దేశంతో అతని మామ వారిని అక్కడే ఉండటానికి అనుమతించారు. అయితే 2018లో దిలీప్ మార్మాట్ భార్య జ్యోతి ఒక ప్రమాదంలో విషాదకరంగా మరణించింది. ఆమె చనిపోయిన తర్వాత దిలీప్ మార్మాట్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తన తొలి భార్య తండ్రి అయిన మామ 78 ఏళ్ల నారాయణ వర్మను చూసుకునే విషయాన్ని పట్టించుకోలేదు. రిటైర్డ్ ఉద్యోగి, పెన్షన్ మీద బతుకుతున్న ఆయన తన భార్యతో కలిసి ఉంటున్న వృద్ధులైన అత్తమామలకు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తిండి పెట్టి ఆదరించే విషయాన్ని పట్టించుకోలేదు. పోనీలే అనుకుంటే ఇల్లు నాదే, నాకు ఆస్తిపై హక్కులు ఉన్నాయని పేర్కొంటూ పేచి పెట్టుకున్నాడు. దీంతో వివాదం కోర్టుకు వెళ్ళింది. దిగువ కోర్టులు అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాయి. దీంతో అసంతృప్తి చెందిన దిలీప్ మధ్యప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ అల్లుడికి తన మామ ఆస్తిపై చట్టపరమైన హక్కు లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ సంక్షేమ చట్టం 2007 ప్రకారం దిలీప్ ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సురేష్ కుమార్ ఖైత్, న్యాయమూర్తి వివేక్ జైన్లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. తన అత్తమామలో ఇల్లు కట్టేటప్పుడు తాను కూడా 10 లక్షల విరాళంగిచ్చారని దిలీప్ వాదించాడు. అయినా సరే కోర్టు అతని వాదనను తోసిపుచ్చింది. చట్టం ప్రకారం వృద్ధులైన అత్తమామల సంక్షేమాన్ని పట్టించుకొని అల్లుడిని ఇంటి నుండి బయటకు సాగనంపవచ్చని నొక్కి చెప్పింది. 30 రోజులుగా అల్లుడిని ఇంటి నుండి వెళ్లిపోయేలా చేయాలని, ముఖ్యంగా వృద్ధులైన అత్తమామల బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనందున అతని అవసరాలను తీర్చాల్సిన బాధ్యత అత్తమామలకు లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు చట్టపరమైన వివాదానికి ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తుంది. కుమార్తెలకు వారసత్వ హక్కులు ఉన్నప్పటికీ వారి భర్తలు వారి మామగారి ఆస్తిలో అల్లులు ఎటువంటి వాటాను పొందలేరని స్పష్టం చేసింది.